ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం వ్యాప్తంగా పత్తి రైతులు పరేషాన్లో ఉన్నారు. ఇప్పటికే అధిక వర్షాల వలన పంట దిగుబడి రాక బాధపడుతుంటే వచ్చిన కాస్త పంటను అమ్ముకోవడానికి కష్టాలు పడవలసి వస్తుంది. పత్తి అమ్మేందుకు జన్నింకు వెళ్తే అక్కడ సీసీఐ నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అమ్మడానికి తెచ్చిన పత్తిలో తేమ ఉంటే మళ్లీ ఇంటికి తీసుకువెళ్లి ఆరపెట్టి తీసుకురావాలని చెప్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు ప్రకృతి సాధ్య లేకుండా వర్షాలు పడి పత్తులన్నీ ఖరాబ్ అయినాయి. అమ్ముకుందామంటే అడవి కొందామంటే మనకు పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ జిన్నింగ్లో రాగానే పత్తి తీసుకుని రాగానే 15%, 16% అనుకుంటుంది. రైతులను బాగా కష్టాలు పెడుతున్నారు. ఇటువంటి అప్పుడు రైతు పరిస్థితి వేస్ట్, రైతు బతుకుడే వేస్ట్. అందుకోసము ఎవరైనా నాయకులు మన తెలంగాణ గవర్నమెంట్ చెప్పుకుంటున్నారు, తెలంగాణ అనుకుని మొత్తం దోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీసీఐలు వాళ్ళు మాత్రం బాగా కఠినంగా రైతుల మీద చిన్న చూపు చూపుతున్నారు. అందుకోసము బతకలేని పరిస్థితి వచ్చేది ఈ రోజుల్లో. పదారత్తు ఏమన్నది ఇప్పుడు ఎంత వచ్చాక 8-9 అవుతారు. చేయాలి.